ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో మీకు పైన చూపిస్తున్న విధంగా ఇలాంటి టెక్స్ట్ వాటర్ మార్క్ను క్యాప్కట్ యాప్లో ఎంతో ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను, ఈ వీడియో చివరి దాకా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్చర్ ట్యాప్లోకి వెళ్ళి ఈ టూ టెక్స్ట్ ఇమేజెస్ను అలాగే ఈ వైట్ లైన్ను క్రియేట్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్లైన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ 3 ఇమేజెస్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ వైట్ లైన్ పై క్లిక్ చేయండి. స్పైస్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ని యాడ్ చేసుకోండి. సేమ్ ఈ ఓవర్లో కూడా ఫిల్టర్ని యాడ్ చేసేసేయండి. ఇప్పుడు మీకు ఇవి ఎంత రేంజ్ కావాలో అంతవరకు డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు డ్రాగ్ చేసిన తర్వాత ఈ వైట్ లైన్ను ఒక 90 డిగ్రీస్కి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఓవర్లపై క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీకు ఇక్కడ మాస్క్ కనిపిస్తుంది కదా, ఆ మాస్క్పై క్లిక్ చేయండి. ఇక్కడ హారిజంటల్ మాస్క్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ మాస్క్ను ఒక 90 డిగ్రీస్ యాడ్ చేసేసేయండి. ఈ ఓవర్లకు కూడా మాస్క్ని యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ వైట్ లైన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇంకొద్దిగా ముందుకు జరిపి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆ వైట్ లైన్ను రైట్ సైడ్కు డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఓవర్లో క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఆ వైట్ లైన్ మీ టెక్స్ట్ దగ్గరికి ఎప్పుడు వస్తుందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇంకొద్దిగా ముందుకు జరిపి మళ్ళీ ఆ వైట్ లైన్ టెక్స్ట్ను ఎప్పుడైతే చివరి దాకా ఉంటుందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు మాస్క్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఆ మాస్క్ను రిమూవ్ చేసేసేయండి ఇలాగా. ఇప్పుడు ఈ ఓవర్లపై క్లిక్ చేయండి. ఇది కదా, ఇప్పుడు ఇది కూడా ఆ వైట్ లైన్ ఎక్కడైతే స్టార్టింగ్లో ఉంటుందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇంకొద్దిగా ముందుకు జరిపి ఎక్కడైతే ఆ టెక్స్ట్ రిమూవ్ అవుతుందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేయండి. ఇప్పుడు మాస్క్లోకి వెళ్ళండి. సేమ్ ఇప్పుడు మీరు కావాలంటే వీటికి గ్రాఫ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రాఫ్స్లోకి వెళ్ళి ఇక్కడ క్వాడ్ అవుట్ అనే గ్రాఫ్ని యాడ్ చేసుకోండి. సేమ్ అన్నిటికీ సేమ్ గ్రాఫ్స్నే వాడండి. ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ వైట్ లైన్పై క్లిక్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ అని కనిపిస్తుంది కదా, దానిని స్ప్లిట్ చేసేసేయండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు మాస్క్లోకి వెళ్ళండి. మాస్క్లో మిర్రర్ మాస్క్ని యాడ్ చేసుకోండి. ఈ మాస్క్ను ఒక 90 డిగ్రీస్ యాడ్ చేసేసేయండి. అలాగే కొద్దిగా ముందుకు జరిపి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆ మాస్క్ను పూర్తిగా రిమూవ్ చేసేసేయండి ఇలాగా. ఇప్పుడు కొద్దిగా ముందుకు జరిపి మీకు ఇక్కడ స్ప్లిట్ అని కనిపిస్తుంది కదా, దానిని క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు సేమ్ మాస్క్లోకి వెళ్ళండి. మాస్క్ని తీసేసేయండి. ఇప్పుడు ఆ వైట్ లైన్ను ఆ టెక్స్ట్ పై భాగానికి యాడ్ చేసేసేయండి మీకు పైన చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు మాస్క్లోకి వెళ్ళండి. ఇక్కడ మిర్రర్ మాస్క్ని యాడ్ చేసేసేయండి. ఇప్పుడు దానిని ఒక 360 డిగ్రీస్ తిప్పేసేయండి. అంటే ఒక 90 డిగ్రీస్. ఇప్పుడు ఈ మాస్క్ను రిమూవ్ చేసేసేయండి పూర్తిగా.
ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకు జరపండి. ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకు జరపండి. ఇప్పుడు ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆ మాస్క్ను ఓపెన్ చేసేసేయండి. ఇలాగా. నెక్స్ట్ కొద్దిగా ముందుకు జరిపి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అలాగే ఇంకొద్దిగా ముందుకు జరిపి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆ వైట్ లైన్ను డౌన్ సైడ్కి డ్రాగ్ చేసేసేయండి ఇలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేయర్ని ఇక్కడికి స్ప్లిట్ చేసేసేయండి. ఇప్పుడు మాస్క్లోకి వెళ్ళండి. ఎక్కడైతే ఆ వైట్ లైన్ మీ టెక్స్ట్ని టచ్ చేస్తుందో అక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇంకొద్దిగా ముందుకు జరపండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ వైట్ లైన్పై క్లిక్ చేయండి. మాస్క్లోకి వెళ్ళండి. మాస్క్లోకి వెళ్ళి ఆ మాస్క్ను పూర్తిగా తీసేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే.